శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో లంబాడి హక్కుల పోరాట సమితి కోసం మీడియా సమావేశాన్ని కార్యక్రమంలో పోరాట హక్కు సమితిలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవి నాయక్, జిల్లా ప్రెసిడెంట్ ఎం విజయ్ కుమార్ నాయక్, AISTEA ప్రెసిడెంట్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు రవి నాయక్, లంబాడి హక్కుల పోరాట రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు సత్యసాయి జిల్లాలో సాయారం ఇక్కడ ఫ్రెష్ మీట్ ఏర్పడడం జరిగింది. అందులో ఆ ఫ్రెష్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, సత్యసాయిబాబా జిల్లా ఏర్పడి దాదాపు 4 years అయిపోయింది. దానికి గాను ఎస్టీ సంఘాలు మరి ఎస్సీ సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు కలుపుకొని ఒక జేఏసీ ఏర్పడదాము సత్యసాయి జిల్లాలో. ఎందుకంటే అనేక సమస్యల మీద మా ఎస్టీ సోదరులు చాలా కష్టపడుతున్నారు. దానికి మాకు ఒంటరిగా అయిపోయినామట. సో ఇప్పుడు జేఏసీ పెడితే మనం ఏకదాటిగా అందరం కలిసి అన్ని సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు కలిస్తే ఒక జాయింట్ కమిటీగా మనమంతా కలిసి ఉమ్మడిగా పోరాడతాం. కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడి మన హక్కులు సాధించుకుంటామని, మరి ఏది అడిగినా కానీ ఒక ఎస్టీ గిరిజన భవన్ కానీ, అంబేద్కర్ భవనం కానీ, లేదా ఒక గిరిజన పట్ల ఏమైనా అడిగినా, ఒక ఎస్సీ పట్ల ఏమైనా అడిగినా నిర్లక్ష్యం ఈ కలెక్టర్ వారు కానీ ఈ అధికారులు కానీ మొండి వైపు చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి మేము జాయింట్ కమిటీ ఇది జేఏసీ చేయడం ముఖ్య ఉద్దేశం ఇది ఒకటి. దయచేసి అందరూ పాల్గొనాలి. రేపు నెల 15 నుంచి 16వ తారీఖు అనుకుంటున్నాము. ఇది నాంది మాత్రమే. 15వ తారీఖు కానీ 10వ తారీఖు డేట్ అనౌన్స్మెంట్ చేస్తాము. ఆ డేట్లో అన్ని సంఘాలతో కలిసి మాట్లాడి, ఉద్యోగ సంఘాలతో, ఎస్టీ సంఘాలతో, బీసీ సంఘాలతో మాట్లాడి కలిసి కట్టుగా పని చేయాలని మేము పిలుపునిస్తున్నాం అందరం. ఈరోజు జై సేవాలాల్, జై అంబేద్కర్. రోజు మా హరిజన గిరిజన సోదరైనటువంటి అన్నదమ్ములందరము కలిసి సంయుక్తంగా పుట్టపర్తి సాయి ఆరామంలో చిన్న ప్రోగ్రాం చేసినాము. కాకపోతే సమయాభావం వలన అందరినీ కలవలేకపోయినాం. ఈ నెల, వచ్చే నెల అక్టోబర్ 15వ తారీఖు లోపల జిల్లా వ్యాప్తంగా, సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఎస్సీ ఎస్టీ సోదరులు ఐకమత్యంగా ఉండాలంటే, మన యొక్క హక్కులు సాధించుకోవాలంటే మనమందరము కూడా అన్నదమ్ములాగా ఎస్సీ ఎస్టీ అనే తీరతమ్యం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 15వ తేదీ లోపల ఒక తారీఖు డేట్ ఫిక్స్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి, ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు పైపెల్లి నరసింహులు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఉద్యోగస్తులు, అలాగే వివిధ సంఘాల సభ్యులు, అలాగే రాజకీయ సంబంధించినటువంటి నాయకులు కూడా రాబో రోజుల్లో దగ్గరలోనే ఒక తేదీ అనేది తీర్మానించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉమ్మడిగా హాజరయ్యి మన యొక్క సమస్యలు, అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సమస్యలపై చర్చించి రాబో రోజుల్లో ఆ సమస్యలను అధిగమించడం కోసమే ఈ యొక్క సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మరి తేదీ అనేది దగ్గరలోనే నిర్ణయించడం జరుగుతుంది. అందరికీ తెలియజేస్తాం. దయచేసి అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా హాజరయ్యి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసి రాబో రోజుల్లో మన యొక్క ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వానికి మన యొక్క సమస్యలపైన నివేదిక ఇచ్చి ఆ యొక్క సమస్యలను అధిగమించడం కోసమే మనము జేఏసీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.